వాణి లక్ష్మి పార్వతి పావనమూర్తి ప్రస్తుతి నా మనసమందులను నిలిచి మంగళవాక్షి సాధను సమ్మౌని జనాస్తిదావరద మన్ననదే నమ్మిదినామనుకున సనాతనుడైన ఉమా మహేశ్వరను నిన్ను పురాణ దంపతుల నేను భజింతువదమ్మ మేటి వెతమ్మ దయాంబుర అసిరిదమ్మ హరిమతి దేవమ్మ నిన్ను నమ్మిన వారికన్నడు నాశము లేదు కదమ్మ ఈశ్వరీ సమస్తమైనటువంటి భక్త మహేశ్వర బృందం జగద్గురు మద్గురు కోటిలింగేశ్వర వీరబ్రహ్మజమాత పాదపద్మములకు ప్రణమిల్లుతూ స్థానదేవత అయినటువంటి మహానుభావుని యొక్క పాదములకు ప్రణమిల్లుతూ ప్రియానికి ప్రియమైనటువంటి ఆత్మబంధువులారా ఈ రోజున నాభిషిరా ప్రతిష్ఠా మహోత్సవానికి వచ్చేసి మనము 3 రోజుల నుండి కూడా వరుసగా నిరాధారంగా నిర్మోహమానంగా కార్యక్రమాలన్నింటినీ కూడా మనం జరుపుకుంటూ శయ్యాదివాసంలో అమ్మవారిని మనము అక్కడ పడగొట్టినాం. సనాతనమైనటువంటి సాంప్రదాయంలో ఒక నియమం ఉన్నది. ఏమని ఉన్నది అంటే భారతదేశము వేదాల పట్టుబొమ్మ యజ్ఞ యాగాది క్రతువుల కాటపట్టు ఎక్కువ అవతారములు పెద్ద తల్లి నీతి నియమాల రూపి త్యాగభూమి. ఈ భరత భూమి అనేటటువంటిది సమస్తమైనటువంటి దేవతలకు నిలయం. అంతేకాకుండా ఒక మహాపురుషుడు జన్మించినా ఒక అవతార పురుషుడు జన్మించినా ఎవరు ఏ విధముగా జన్మించినప్పటికీ కూడా భగవంతుడు ఈ భూమి పైననే అవతరించడం జరిగింది. అందుగురించే అన్ని దేవుళ్ళలోకెల్లా అన్ని దేవతలలోకెల్లా గొప్ప దేవత మూల విరాట్టు ఎవరు అంటే మన శాస్త్రం ఏమని చెప్పింది అంటే అమ్మవారి అని. అందుగురించే మహానుభావులు ఒక మాట అన్నారు. ఏమని అంటే నా గాయత్రిలో భగవద్గ్రహ నా మాట అంటే గాయత్రి మంత్రము కంటే మించిన మంత్రము లేదు, అమ్మకు మించినటువంటి దైవము లేదు. అందుగురించే ఏ గ్రామంలో అయినా ఏ ఊరిలో అయినా ఏ రాజ్యంలో అయినా నాభూషణ అనేటువంటిది ఒకటి ఉంది. నాభూషణ అంటే బొడ్రాయి అని మనకు తెలంగాణ పదం వచ్చింది. బొడ్డు రాయి బొడ్రాయి అని అంటాం. మీరు బాగా గమనించండి, మన శరీరంలో అదో భాగం అంటే ఈ నాభిస్థానంలో కింది భాగం అంతా కూడా అదో భాగం అని, నాభిస్థానంలో పైభాగంగా ఊర్ధ్వభాగం అని అంటాము. ఈ రెండింటిని కూడా సమతాస్థితిలో వచ్చి మనని కాపాడగలిగినటువంటి ఒక మూలకారణమైనటువంటి శక్తి ఎక్కడ ఉన్నది అని అంటే నాభిస్థానంలో ఉన్నది. మనమందరం కూడా ఎక్కడ నుండి ఉదయించినామా చెప్పండి ఒకసారి. ఎక్కడి నుండి ఉదయించినాము? మనమంతా బొడ్రాయి నుండి ఉదయించినాము. చెప్పకుండా ఆనందంగా ఎందుకు బొడ్రాయి నుండి ఉదయించినాము అంటే తల్లి పొట్టును మనం పెంచుతాము. ఈ భాగంలో నుండే ముకుళితమైనటువంటి చేతులు పాదములు కలిగినటువంటి వాడై పరమాత్మను స్మరణ చేసుకుంటూ ఈ ప్రపంచానికి నేను వెళుతూ ఉన్నా, ఓ పరమేశ్వర ఈ కలిమాయలో పడి కలికి మాయలో పడి అన్యాయము అక్రమంతో కూడుకున్నటువంటి ఈ యొక్క లోకంలో పడి నిన్ను నేను మర్చిపోతానేమో అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఎదురుగాళ్లతో ఈ నాభిస్థానం లోపల 9 నెలల పాటు ప్రార్థన చేస్తూ ఉంటాడు. 7వ నెల లోపలనే అతనికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. 8వ నెల లోపలనే అతనికి బుద్ధి చైతన్యం కలుగుతుంది. 9వ నెల లోపల అప్పుడు ఏమైంది అంటే ఆ ఎరుపు ఉన్న బయటకు వచ్చేటటువంటి సమయంలో అని అంటూ ఉంటాడట. అంటే ఏమని అర్థం అంటే నేనే పరమాత్మ, స అంశః సోహం అంటే నేనే పరమాత్మను, ఆ పరమాత్మ భావంతో నేను ఉన్నాయి అనుకుంటూ ఉంటాడట. అంతలోనే ఏం చేస్తాడు చూసినా ఇక సమయం
యొక్క బిడ్డ బయటపడగానే సోహం అనే భావంతో ఉన్నటువంటి వాడు ఎదుసాడు అంటే అంటే ఏమని అర్థమంటే అందరూ భగవద్గీతలో ఉన్నారు. ఆ తర్వాత ఏమైతుందంటే అరిచినాడు. అరవగానే ఏడవగానే ఇక్కడ పక్కన ఒక అమ్మగారు అయ్యగారు ఇద్దరు ఉంటారు. ఎవరు భర్త భార్య ఇద్దరు ఉంటారు. ఆ భర్త ఏం చేస్తున్నాడు తలుపు మూసుకొని ఎవరు ఉంచాడు. ఎవరు అని అనగానే బిడ్డ అయిపోయాడు. కొడుకంటే ఎంత ఆనందమో చెప్పాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోవడమ్మా, సంతాన సమయం లోపల నిజంగా మొట్టమొదటి సంతానం ఏముండాలని శాస్త్రం చెప్పింది. ఏముండాలని శాస్త్రం చెప్పిందమ్మా? బిడ్డ ఉండాలనే శాస్త్రం చెప్పింది. ఎందుకో తెలుసునా? లక్ష్మీ స్వరూపం, పరమాత్మ యొక్క అమ్మవారి యొక్క రూపం అనేటటువంటి. ఎవరింట్లో అయితే గాజలు గలుగలమని అంటూ ఉండగా, గాజులు కలుమంటూ ఉండగా, గచ్చలు కలుగలమంటూ ఉండగా, ప్రసన్నమైన హృదయంతో ఏ అమ్మాయి అయితే తిరుగుతుందో ఆ ఇంట్లో ఏదో తరాల వరకు కూడా వాళ్ళకు సంపద ఉంటుంది అని చెప్పి మనకు దేవి భాగవతం చెప్పింది. కానీ ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే అందరినంతా కూడా అమ్మాయి అని అనగానే వారి లోపల ప్రసన్నమైనటువంటి ముఖం లేకుండా ఒకంతా వాడు నిజంగా చెప్పాలండి. అందుగురించే తల్లిదండ్రులు దైవం తల్లి పూజ ముఖ్య వెళ్ళినప్పుడు సృష్టికంతటికి స్త్రీ ప్రధానముగా కలిగాంబ హంస కలిగాంబ. మీరు బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసి అరే వెరినాయన్నారా, ఈ ప్రపంచమంతా కూడా అమ్మవారి ముందే ఉద్భవించింది రా నాయన. మొట్టమొదటి అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించడం లోపల తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు దైవాల లోపల మొదటి పూజ ఎవరికి అంటే తల్లికే ఉన్నది. కాబట్టి ఈనాడు కలియుగం లోపల గ్రామం లోపల వాడల లోపల నాభసిన దేవుల ప్రతిష్టలు జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నాభసిన అంటే ఎవరు కాదు, విరాట్ అయినటువంటి అమ్మవారి. ఆ అమ్మవారి యొక్క శక్తి ఉండడం వలన ఆ గ్రామంలో కానీ ఆ రాజ్యంలో కానీ ఏ విధమైన చేతబలం ఉన్నా, భూత ప్రేత పిశాచాది వర్గాలున్నా, శాకిని హాకిని కాకిని మొదలైనటువంటి ప్రేత రాక్షసనం ఉన్నా, వాటన్నింటినీ కూడా క్రమబద్ధీకరించి మనకు శాంతిని సౌఖ్యాన్ని ఆ దైవ మార్గాన్ని వృత్తి మార్గాన్ని ప్రస్ఫురం చేయగలిగినటువంటి శక్తి నాభూషణకు ఉన్నది అని చెప్పి మీ అందరూ కూడా అది నాభూషణ యొక్క ప్రత్యేకత. అందువల్ల దాన్ని బొడ్రాయి అని అన్నాము. ఏమన్నామయ్యా మనము? బొడ్రాయి అని అన్నాము. బొడ్రాయి అంటే ఆ దేవత మనం ఏం చేసుకోవడం తెలుసునా? ఈనాడు చాలా మంది అనుకుంటారు అసలు మహంకాళి అంటే అందరికీ అర్థం కాదు. మీరు బాగా గమనించండి. దేవి భాగవతం ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసునా? ఈ మరియే కరుణించి గౌరీ సంస్కృతంలో వ్యాసుడు రాస్తే దాన్ని తెలుగులోకి అనువదించినటువంటి మహానుభావుడు తిరుపతి వెంకటకవుడు. చెప్పండి ఒకటి రాసి పెట్టుకోండి. అది తిరుపతి వెంకటకవుడు రాసిన పద్దెనిమిది. అయితే అటు బ్రహ్మ అటు విష్ణువు శివుడు ఇద్దరు కూడా మేము దేవుళ్ళము మా లోపల గొప్ప శక్తి ఉన్నది, మా లోపల దైవశక్తి ఉన్నది అని విరవీగుతూ ఉంటే అప్పుడు ఆకాశ మార్గం లోపల అమ్మవారు అంతర్యామి ప్రత్యక్షమై అదే ఈ పిల్లలంతా కూడా నాకు పుట్టిన బిడ్డలే, వీళ్ళు ఇలా కొట్లాడుకుంటూ ఉన్నారు. బ్రహ్మ సృష్టికర్తలని, విష్ణువు పరిపాలకుడని, లయకారకుడైనటువంటి వాడు ఎవరు అంటే ఆ యొక్క శివుడని అందరూ అనుకుంటూ ఉన్నారా? నిజంగా ఈవు హరివుతో నీవు అందరినీ కూడా చంపుతావని, మరి నీవు హరివుతో శుచితో గౌరీలు కూడా ఆటోన్న హరివుంచు గౌరీయుడైనటువంటి వాడు లోకాన్ని కుక్షులు పెట్టుకుంటాడని చెరువులు అనుకుంటారు. కానీ మన ముగ్గురిని కూడా పూజించినటువంటి ఒక మూలశక్తి ఉంటున్నది. ఆ మూలశక్తి ఎవరు అంటే ఆది పరమాత్మ, ఆదిశక్తి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పి ఈనాడు చెల్లి యాగములో కదా అమ్మవారి యాగములో ఈనాడు ఎక్కడో అయ్యగారు ఉంటారు అంటే మీరు విని ఉన్నారు. అంటే ఆ మూల శక్తి
వచ్చింది, ఆ ఇచ్ఛాశక్తి బ్రహ్మగా మారింది. క్రియాశక్తి వచ్చింది, క్రియాశక్తి విష్ణువుగా మారింది. జ్ఞానశక్తి వచ్చింది, ఆ జ్ఞానశక్తి పరమేశ్వరుడుగా మారినాడు. జ్ఞానాధిపతి కైవల్యం అని అంటారు. ఒక్క తేజోవతి ఆదిశక్తి సాక్షాత్ విష్ణువే చేస్తాడు బ్రహ్మదేవునికి. నీవు ఇరవై ఉంటున్నావన్నా, నీకు సృష్టించే శక్తి నీకు లేదు, మరి అమ్మవారిని వెనుకున్నారే అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడో తెలుసిన, ఓం ఐం హ్రీం శ్రీం మహాం భగవత వాగ్వాదిని భగవతి సరస్వతి ఐంగమ సర్వ విద్యాం దేశమే మమ హ్రీం సరస్వత్యై స్వాహ అనే మూలమంత్రాన్ని ఆకాశం లోపల ఆ అమ్మవారు వచింపగా, అమ్మవారి యొక్క వాణి మొదలుగా ఆ వాణిని కొన్ని వేల కోట్ల సార్లు దాన్ని జపిస్తే అప్పుడు సృష్టించేటటువంటి శక్తి ఎవరికి కలిగిందమ్మా? బ్రహ్మదేవుడికి కలిగింది. ఆ తర్వాత శక్తి ప్రపంచం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ శక్తి ప్రపంచం ఏదైతే ఉన్నదో, ఆ శక్తి అనేటటువంటి మూల కారణ శక్తి ఏదైతే ఉన్నదో, ఆ మూల కారణ శక్తి అమ్మవారి యొక్క మూల కారణ శక్తి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క శక్తిని మనం తెలుసుకోలేక నిజంగా వాస్తవానికి మనం గమనించినట్లయితే అందులో తిగమకమైపోతున్నాం. అందుగురించి మీరు ఆలోచన చేసుకోండి. అందుగురించే సృష్టి పడతారు. అందుగురించే మధుకైటవులు అనేటువంటి రాక్షసులు ఉన్నారు. ఆ మధుకైటవులు అనేటువంటి రాక్షసులు కొన్ని కోట్ల సంవత్సరాలు విష్ణుమూర్తితో యుద్ధం చేస్తే వాళ్ళు ఎప్పుడు అలసిపోలేదు, విష్ణువే అలసిపోయినాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసిన, మధుకైటవులను సంహారం చేయడానికి మహాలక్ష్మి అవతారంతో అమ్మవారు వచ్చి ఏం చేసింది అంటే మధుకైటవులను సంహారం చేసింది. కాబట్టి ఆమె మహాలక్ష్మి. దేవుడు మహాలక్ష్మి మాతాకి. మహాలక్ష్మి అంటే సామాన్యమని అనుకుంటున్నారా మీరంతా? మహాలక్ష్మి అంటే ఎంత గొప్ప స్థితి. అందుగురించే మహంకాళి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, అయ్యో అమ్మవారు రోజు తెలిసింది, అమ్మవారు రక్తం అంతా కూడా నాలుకంతా ఇంత పెద్దగా తెలిసింది, అమ్మవారికి మాంసం అంటే ఇష్టము, అమ్మవారికి మరి గొర్రెలంటే ఇష్టము, మేకలంటే ఇష్టము అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే అజ్ఞానంతో అమ్మవారిని మనం ఏం చేస్తున్నాము అని అంటే దుర్మార్గమైనటువంటి కాలంతో ఈనాడు చేస్తున్నాం. కాబట్టి ఈనాడు ఏమైంది అంటే కలి ప్రభావం మన పైన పోయింది. నిజంగా చెప్పాలంటే మహంకాళి అవతారం ఎప్పుడు వచ్చింది మీరు ఆలోచన చేయండి. రక్తవీరుడు అనేటటువంటి రాక్షసుడు ఆయనకు పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చినాడు. ఏమని వరం ఇచ్చినాడు అంటే, వాడు అపారమైనటువంటి తపస్సు చేస్తే ఆ తపస్సు యొక్క ఫలితానికి మెచ్చి ఏం చేస్తాడు అంటే, ఏం వరం కోరుకుంటావో కోరుకో అని అంటే, అప్పుడు రక్తవీరుడు అనేటటువంటి మహానుభావుడు రక్తవీరుడు అనేటటువంటి ఆ రక్తవీరుడు అనేటటువంటి ఆ రాక్షసు ఏం కోరుకున్నాడు అంటే, నాకు వరం ఇవ్వాలి, నేను మరణించరాదు, అంతేకాదు నన్ను ఎవరైతే మరణించడానికి అస్త్రాలను వారు ప్రయోగిస్తారో నా శరీరంలో ఉన్నటువంటి రక్తము భూమి పైన పడితే ఒక్కొక్క రక్తపు కణిక నుండి ఒక్కొక్క రక్తవీరుడు ఉదయించాలి అని కోరుకుంటాడు. ఇంత విచిత్రమైన వరం కోరుకున్నాడు చూడండి. అందుగురించి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా కూడా 33 కోట్ల దేవతలు ఉన్నారు అని అంటారు. ఉన్నారా లేదమ్మా? చెప్పండి ఒకసారి. ఉన్నారా లేదా? ఉన్నారు. 33 కోట్ల దేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవతలే కాదు, 66 కోట్ల రాక్షసులు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 66 కోట్ల రాక్షసులు. మనం అనుకుంటాము కానీ ఆ నిజంగా చెప్పాలంటే వీటన్నింటికి ఆధారభూతం ఎవరు ఉంటే అమ్మవారే. గుర్తుపెట్టుకోండి. అందుగురించే ఆయన కామాక్షిగా ఉంటే ఆయన కామేశ్వరుడై అమ్మవారి పక్కన వచ్చి కూర్చున్నారు. ఆయన విశ్వేశ్వరుడైతే అమ్మవారు అన్నపూర్ణయ్య వచ్చి కూర్చున్నారు. అంతేకాదు ఆమెనే మహావిష్ణువు అయితే ఆ మహావిష్ణువు ఏమీ మహాలక్ష్మి పక్కన ఉంటేనే ఆయన. అందుగురించే శివానంద హరిలో యొక్క సౌందర్య హరిలో అమ్మ మాట్లాడాలి. మాట్లాడాల్సి వస్తే నువ్వు పక్కడు. ఎందుకంటే నాకు వేల మంది లక్షల మంది జనంలో కూడా ఎవరు మాట్లాడుతుంటే నాకు అమ్మవారి ఇలా ఉంటారు. అందుగురించి మీరు దృష్టి ఇక్కడ సాధించండి. ఎన్ని జన్మల పుణ్యం ఉన్నదో ఈనాడు మీరు వినగలుగుతున్నారు, లేకపోతే నేను రాలేను, మీరు వినలేము. ఒకటి బాగా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఆ సమయం లోపల సందర్భానుసారంగా వచ్చేటటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఆ రక్తవీరుడు అనేటటువంటి మహానుభావుడు మరి ఈ స్థితిని గమనించే ఆదిశంకర వారు ఒక మాట అంటాడు, శివుడు ఉన్నాడంటే అమ్మవారు లేకుండా శివుడు ఉండనే ఉండదు. అందుగురించే భవాని నమః, శివ శివ
శివాన్యై నమః, కామేశ్వర కామేశ్వర్యై నమః. మీరు ఎట్లా ఉన్నది, ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో అమ్మవారు వచ్చి కూర్చుంటారు ఆయన పక్క. అందుగురించే శివశక్త్యాయుక్తోయ దివవతి శక్తః ప్రభవితుం నచం దేవో దేవో నచం కుశలః స్పందితుమపి అతస్తామారాధ్యం హరిహర విద్యాధివిరవి ప్రణస్తం స్తోత్రం వా కథమద్భుత పుణ్యః ప్రభవతి అని ఆయన సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకాన్ని చెప్తాడు అది శంకరాచార్య వారు. ఏ మహేశ్వర, నీవు అమ్మవారు లేకపోతే ఎల్లప్పుడూ మనం ఎట్లా ఉంటావయా, లింగరూపంలోనే ఉంటావు. ఎట్లా ఉంటాడు, లింగం కనపడ, లింగము కదులుతుందా? నీవు ఎన్ని అభిషేకాలు చేసినా కూడా అయ్యో నా పైన నెయ్యి వేసినా ఎందుకు నెయ్యి చేసినావు అని అంటారా, పెళ్లి చేసినా ఎందుకు పెళ్లి చేసినా అని అంటారా? ఏమి అని అనుకో, కదలడు మిగలడు, ఎలా ఉంటాడో స్థిరంగా ఉంటుంది. కానీ ఏనాడైతే అమ్మవారు ఆయన హృదయంలో వచ్చిన పక్కన వచ్చి అలా ఒకసారి చైతన్యం కలిగిస్తే మనమందరం ఆమె చైతన్యముగా వచ్చినప్పుడే ఆయన ఏమిటాడు అంటే సృష్టి కార్యాన్ని మొదలుపెడతాడు. ఆయన అమ్మవారు పక్కన లేరు అంటే ఆయన ఎప్పుడు కూడా చలించకుండా ఉండగలుగుతాడు. అందుగురించే ఈ ప్రపంచంలో గల దేవదేవుడు ఎవరు అంటే ఒక శివుడు ఒక్కడే మోక్షం ఇవ్వగలిగిన వాడు అని మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటూ ఉన్నా. శివుడు ఇస్తే శివుడు వాడే, ఇస్తే అమ్మవారు వాడే. అందుగురించే అమ్మవారే శివుడు, శివుడే అమ్మవారు. అమ్మవారికి శివుడికి ఏమీ తేడా లేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందుగురించే ఆదిశంకర్ల వారు ఒక మాట చెప్పుకోవాలి, ఒక మాట అంటారు. హరిదాసు కూడా అదే మాట అంటాడు, ఏమని వాగార్థావిలో సంతృప్తవు వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని అన్నాడు. అంటే ఈ వాక్కు వస్తున్నది, వాక్కులో ఉండే అర్థం ఉన్నదా లేదా? వాక్కు వస్తున్నది, వాక్కులో ఉండే అర్థం. అర్థము వాక్కు వేరేనా ఒకటి, వేరేనా ఒకటే, రెండు ఒకటి. చంద్రుడు రాగానే ఏమొస్తుంది, వెన్నెల వస్తున్నది. వెన్నెల చంద్రుడు వేరు వేరుగా ఉన్నారా? ఉన్నారమ్మా? లేరు కదా. ఆ లాగుననే అమ్మవారు అయ్యవారు ఎలా ఉంటారంటే ఇప్పుడు ఇద్దరు ఒకటిగానే ఉంటారు. కాబట్టి భారతదేశం ప్రసిద్ధమైన దేశమైంది. ఎందుకైంది భారతదేశం అంటే పవిత్రమైన సంస్కృతి ఉన్నది మనకు. ఒక భార్య ఒక భర్త అతి పవిత్రంగా ఉండాలి. వాళ్ళిద్దరు ఎలా ఉంటారంటే సీతారాములాగా ఉండాలి. కాదు కాదు, ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులాగా ఉండాలి. కాబట్టి ఈనాటి ప్రపంచంలో భారతదేశము పవిత్రమైన దేశం ఎందుకయింది అంటే పవిత్రమైన బంధము, వివాహ బంధం అనే ఒక బంధం ఉన్నది. ఆ బంధం అనేటటువంటిది సాక్షాత్తు ఆది నారాయణ నుండి వచ్చింది, ఆది శంకరుడు నుండి వచ్చింది. కాబట్టి మన దేశం అంత పవిత్రమైన దేశం అని చెప్పి అందరికీ కూడా అలా ఉండగలిగినప్పుడు మాత్రమే మన లోపల ఆ భావన రావడానికి అవకాశం ఉంది. మీరు చూడండి, ఇటువంటి మహిమ ఎక్కడైనా కనబడుతుందో మీరు ఆలోచించండి. ఈనాడు అమెరికా ఉన్నది, ఈనాడు ఆస్ట్రేలియా ఉన్నది, ఈనాడు టర్కీ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కానీ భార్యాభర్తల మధ్య పవిత్రమైన బంధం లేదు, తల్లి కొడుకుల మధ్య ఉన్న పవిత్రమైన బంధం లేదు, తల్లి బిడ్డల మధ్య ఉన్న పవిత్రమైన బంధం లేదు. 8 ఏళ్ళు రాగానే, 9 ఏళ్ళు రాగానే, 10 ఏళ్ళు రాగానే పిల్లవాడిని బయటకు విడిచిపెడతారు. అయితే 12 ఏళ్ళు రాగానే వాడు ఏమి తెలియదు చూసినా ఇక ఎక్కడ పోతాడో వాడికి తెలియదు. ఒక అందమైన ఒక చక్కని చుక్క కనపడింది అంటే ఐ లవ్ యూ, ఐ డూ లవ్ యూ. ఎంత ఒక 3 నెలలు తిరుగుతారు. ఆ 3 నెలలు తిరిగిన తర్వాత ఇంతకన్నా చక్కని చుక్క మళ్ళీ కూడా ఏర్పడుతుంది వాడికి. మళ్ళీ ఈయనకి కూడా ఏర్పడుతుంది. ఆ మనోజుడు ఎవరో ఏర్పడతాడు. అయితే ఇక మళ్ళీ ఇద్దరు మళ్ళీ వాళ్ళు జడ చేసుకొని మళ్ళీ చెయ్యి కాళ్ళ కలిపోతున్నారు. ఇలా మన సంస్కృతి మీరు ఆలోచన చేయండి. అందుగురించే మహానుభావులు ఏమన్నారో తెలుసునా, అమ్మాయని పిలిచి అన్న మరుగని నోరు, అమ్మాయని పిలిచి అన్న మరుగని నోరు, అమరము వేయని నోరు. ఒక మహానుభావులు చెప్పినాడు. 4వ తరగతిలోనే ఉన్నదంటే నిజంగా మనం అందరూ తెలుగు పద్యాలు చదువుకోవాలంటే తెలుగు దేశంలో పుట్టినందుకు, తెలుగు వాడవేందుకు మనం గర్వించాలి. ఒక్కసారి నిలబెట్టాలంటే అందుగురించే అమ్మాయని పిలిచి అన్న మరుగని నోరు, తమ్ముని పిలువని నోరు, తమలకు వేయని నోరు, కుమ్మరి మనుగైనట్టి కుండర సురతి అని సురక్షితంగా వాళ్ళు చెప్తారు. అసలు నిజంగా చెప్పాలంటే నోరు ఉన్న తర్వాత ఏమని పిలవాలట, అమ్మా అని పిలవాలి. కానీ మన వాళ్ళ పంట తెలిసిన పిల్లవాడిని కాన్వెంట్ స్కూల్ పంపిస్తారు. పిల్లవాడు ఇంటికి రాగానే మమ్మీ అని అలానే 8 వందలు ఉంటుందని 8 వందలు ఉంటుంది. అప్పుడో నా పిల్లవాడు మమ్మీ అని. నిజంగా చెప్పాలంటే మమ్మీ అంటే ఏమర్థం ఉండదో మీరు ఒకసారి
నిజంగా అమ్మా అనండి ఒకసారి, అమ్మా అని పిలవండి ఒకసారి అనండి, నేను చెప్పే దాని అర్థం ఏంటో. అమ్మా మీరు అలా అంటే ఒకసారి లోపల ఉన్నటువంటి మహంకారి ఒకసారి పెద్దన ఎవరు రాజు అర్థంతో పిలుస్తున్నారని చెప్పి ఒకసారి ఇంకా కన్నులు ఇలా పైకెత్తి నేను ఆశీర్వదిస్తాను అనండి ఒకసారి. ఇంకా అంటే అమ్మా నేను అనుకోవాలండి అంటే అప్పుడు ఆత్మ వస్తుంది. అమ్మా అంటే ఏమని అర్థమో తెలుసునా, అందుగురించే మనకు అమర కోసం చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసునా, ఆ అనేటువంటి అక్షరానికి ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది? అకార మకార మకార అకారతత్వం మకారం మంత్రబీజం. ఆ అంటేనే అకార ఉకార మకారంలో ఉండట. మా అంటే మంత్రబీజం అని అంటాడు. ఈ రెండు కలిపితే వచ్చింది అమ్మ. ఏమొచ్చింది? రామ అనేనండి. రామ అని అంటే కూడా అమ్మ అనే అర్థమే. ఇది ఆలోచన చేసుకోండి. అందుగురించి దేవి భాగవతంలో మనకి ఏముందో తెలుసునా, దేవి భాగవతంలో ఏముందో తెలుసునమ్మా, శ్రీరామో లలితాంబిక శ్రీకృష్ణో శ్యామలాదేవి అని ఉన్నది. శ్రీరామో లలితాంబిక, లలితాంబిక అవతారమే రాముడిగా వచ్చింది కాబట్టి రాముడికి అంత అపారమైనటువంటి శాంతి ఉన్నది. ఈనాడు రాజ్యం ఉంటే రాజంటే రాజు, శ్రీరాముడే రాజు, పరిపాలన అంటే పరిపాలన, భారతదేశమే పరిపాలన. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే జై జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ హనుమాన్ అంటే సాక్షాత్ శివాంశ సంభూతుడు. అసలు హనుమంతుడు లేకపోతే రామకార్యమే లేదు. మీరు ఆలోచన చేయండి. ఎందుకు నేను రామశిల గురించి నేను చెప్తున్నాను అంటే, ఉదాహరణ మీకు నేను చెప్తా. ఏంటంటే వాడదిని కడుతున్నాము, వాడదిని కట్టేటటువంటి సమయం ఆసన్నమైంది. రాముడు మనుష రూపంలో వచ్చినాడు అక్కడికి. కానీ ఏమైందో తెలుసునా, అక్కడ ఆ యొక్క అందరూ వచ్చినారు, నరకుమారుడు వచ్చినాడు, అంతేకాదు విశ్వకర్మ కూడా అక్కడికి వచ్చినాడు. ఇప్పుడు సముద్రంలో వాడదిని కట్టాలి. ఆ వాడదిని కట్టాలంటే రాజు వేయాలి. ఎవరు వేయాలి రాయి అని చెప్తే అప్పుడు ఏం చేసినారు తెలుసునా, అయ్యో రాముడు దేవుడు కదా, రాముడు దైవ స్వరూపం కదా, ముందు ఆ రాయి రాముడు వేస్తే బాగుంటుంది అని చెప్పి రాముడి చేతికి ఇచ్చినాడు. ఆ రాయి రాముడి చేతికి ఇస్తే ఏం జరిగిందో తెలుసునా, రాముడు తీసుకొని పోయి ఏం చేసిండు అంటే ఆ యొక్క సముద్రంలో కూడా వేసాడు. దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి, అక్కడ ఎవరికి కూడా పూజలకు కూడా అవకాశం ఇవ్వకండి. దయచేసి ఆచార్య గారు తెలియజేస్తున్న మహాదేవులు నమస్కారం చేసుకుని పక్కకు కూర్చోండి. ఎందుకంటే సందర్భం సమయం ఎలా ఉంటుంది అంటే ఎక్కడ ఏ సందర్భంలో ఏం చెప్పిస్తుందో అమ్మ తెలియదు. నేను కూర్చోవడమే నా వరకు తప్ప ఇంకా ఏమీ ఉండదు. అయితే ఆనాడు రామాయణంలో కూడా ఆ యొక్క వరదిని పెట్టడానికి రాముడు వెళ్ళినాడు. అందరూ కూడా మీరాలనే కథ సైన్యం అంతా కూర్చున్నది. ఆ యొక్క రాయి ఇచ్చినాడు, రాయి తీసుకొని పోయి సముద్రంలో వేసినాడు. వేయగానే ఏమీ తెలుసునా, శ్రీమంత్రమారణ గోవింద రాయి ఊరిపోయింది. రాముడంతటి వాడు రాయి వేస్తే ఊరిపోయింది. తర్వాత సీతమ్మ తల్లి అక్కకున్నది, అయ్యో నువ్వు అతిశక్తి అవుతావని అంటావు కదమ్మా, నీవు కూడా రాయి వేయిందండి అని అంటే ఆమె కూడా అతిశక్తి వేసింది. అది కూడా చూడండి. అందుగురించి ఆ తర్వాత ఏం జరిగింది తెలుసిన, అరే రాముడంతటి వాడు సీతమ్మ తల్లి లాంటి అమ్మగారు కూడా చేసినారు కూడా మిగిలిపోయింది, ఇంకా మనమంతటి వాళ్ళము అని చెప్పి అందరూ వెనక్కి అయినారు. అప్పుడు జాంబవంతుడు వచ్చినాడు, కవి సైన్యంలో నుండి జ్ఞాని జాంబవంతుడు వచ్చి అన్నాడు, మనం ఇలా కాదు, అదిగో ముందే కూర్చున్నాడు ఎవరు ఆయన హనుమంతుడు, ఆయన బలం ఆయన తెలియదు, ఆయన మహావీరుడు, ఆయన వీరుడే కాదు నవవ్యాకరణ పండితుడు, ఆయన దగ్గరికి మనం వెళ్దాము అని చెప్పి అందరూ కూడా హనుమంతుడి దగ్గరికి వెళ్ళినాడ. వెళ్ళి ఏం చేసినారు తెలిసిన, అమ్మ ఓ ఆ నాభిశిల పడుకున్న తల్లి దయచేసి శైలాదివాసంలో ఉన్నది, మీరు వంగి 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 చూడకండి. ఆ నాభిశిల అందరి హృదయాల్లో నిండి ఉన్నది అమ్మ తత్వం అంతా కూడా. ఈ తత్వం నిండి ఉన్న తర్వాత మీకు తెలుస్తుంది ఏమైంది అనేటువంటి సంగతి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క జాంబవంతుడు వెళ్ళినాడో, ఆ జాంబవంతుడు వెళ్ళి అతడిని పొగిడినాడు. ఎవరిని పొగిడినాడు? అయ్యా ఇదిగో వాడని కట్టాలని అనుకున్నాము, అందులో వేసినటువంటి రాళ్లను మునిగిపోతున్నాయ్యా, నీవు మహావీరుడవు, ప్రధాన యోధుడవు, వినయవంతుడవు, ధైర్యవంతుడవు, శక్తివంతుడవు, నీ అంతటి గొప్పవాడు ఎవరు లేదయా, ఒక్కసారి రాముడు రమ్మంటున్నాడు రా అని పిలిస్తే అప్పుడు ఆయన రెండు చేతులు జోడించుకుని హనుమంతుడి దగ్గరికి వెళ్ళినాడు. వెళితే అప్పుడు ఆయన అన్నాడు శ్రీరామచంద్రుడికి, ఏ హనుమా, సముద్రాన్ని ఆ వాడని కట్టాలి, ఆయన అందులో రాయి వేయాలని అనుకున్నా ఒక్క రాయి నువ్వు ప్రారంభం అయిన ఆయన తప్పక విజయవంతమైతావు అని అనేవరకు రామాజ్ఞ అని అన్నాడు. ఏమన్నాడు ఆయన? రామాజ్ఞ అని అన్నాడు. ఒక్కసారి
ఒక్కసారి సీతారాములకు ఒకసారి నమస్కరించుకుని ఒక్కసారి మనసు లోపల జై శ్రీరామ్ ఆ గుండు పైన ఒకసారి రాసి ఏం చేసినాడంటే ఆ రాత్రి దాన్ని ఏం చేసినాడంటే వేయంగానే ఆ స్మరణ చేసుకుని పోయినాడు. వేయగానే ఏమైందంటే ఆ నీటి లోపల తేలింది. నీ పేరు నీటిపై నిలుచుండా, నీ పేరు నీటిపై నిలుచుండా, ఒక మహానుభావుడు వర్ణించినాడు. ఆయన ఎంత గొప్పవాడాలి నిజంగా. అందుగురించి భగవంతుడి కంటే ఎవరు గొప్ప చెప్పండి. భగవంతుడి కంటే ఎవరు గొప్పనయా? ఎవరు గొప్ప? భక్తుడే గొప్ప. ఆనందంగా భగవంతుని మహిమలు ఈ లోకంలో అందరికీ తెలియాలి అని అనుకుంటే భక్తుడే తెలియజేశాడు. ఒక మార్గండేయుడు తెలియజేసిండు, ఒక ప్రాణాలను తెలియజేసిండు, ఒక ఆంజనేయ స్వామి తెలియజేసిండు, ఒక తుకారాము తెలియజేసిండు, ఒక మాత మాణిక్యేశ్వరి ఆరోగ్యంలో ఉన్నది అమ్మవారి శిష్యుని. ఆయన వారు ఆ రోజు అక్కడ శ్రీశైలంలో చూసినారు. కోరికేశ్వరి మాట 86 సంవత్సరాలు అన్నం లేకుండా, నీరు లేకుండా, ఏమి లేకుండా 86 సంవత్సరాలు బ్రతికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి మహాశివరాత్రికి త్రిశూలం పట్టుకుని దర్శనమిచ్చి మహా గురు పౌర్ణమి రోజున వ్యాస పౌర్ణమి రోజున ఆమె ఉదయించి ఒక్కటే ఒక మాట చెప్పింది. నాయన, నీవు ఏ దేవతనైనావు, నీవు మాయమ్మన్నావు, నువ్వు మచ్చమన్నావు, నువ్వు కోశమన్నావు, నువ్వు అమ్మవారమన్నావు, నువ్వు అయ్యవారమన్నావు, శివుడన్నావు, మరి కృష్ణుడన్నావు, ఎవరన్నావు అని మధ్య మాంసాలు వదిలిపెట్టి నీవు ఒక రాయిని వేసిన, ఆ రాయికి పసుపు వేసిన, ఆ పసుపు లోపల నేను త్రిశూలం పట్టుకొని దర్శనం ఇచ్చి మీ అందరి కోరికలు నెరవేరుస్తున్నటువంటి దేవత అమ్మవారు. కాబట్టి ఈనాడు నాటిలో ఉన్నది. మనం అనుకుంటాం, అరే మనం కథ చెబుతూ మనం ముందరికి వెళ్ళిపోతున్నాం. రక్తవీరుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడే, ఆ వరం కోరుతున్నాడు. కథాస్తుడు అన్నాడు పరమశివుడు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, పరమశివుడు ఏది ఇచ్చినా కూడా నీవు అడిగితే ఇవ్వలేదు కానీ ఇంకా మీరు మాత్రం చేయరు. అందుకు మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు, అయ్యో మీరు చెడ్డవాడు కదా, పరమాత్ముడు ఏం చేస్తాడు అంటే నాకు శిక్ష చేస్తాడు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయ్యో నేను మంచివాడిని కదా, అయ్యో శివుడు నన్ను దగ్గర తీసుకుంటాడు, అది ఒట్టి మాట. నేను చెడ్డవాడిని కదా, మరి దూరం పెట్టలే అట్లెప్పుడు కాదు. ఆయన సాక్షి మాత్రం అయి ఉంటాడు. నీవు చేసిన కర్మలే ఏమైపోయినట్టే నీవు అనుభవించవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీవు చేసిన కర్మలే అనుభవించాల్సి వస్తుంది. శాస్త్రం అదే చెప్పింది. ఏమని చెప్పి తస్మాత్ శాస్త్రం ప్రమాణంటే కార్య వ్యవస్థతో అని అన్నారు. అదే ఏ కర్మలు చేయగలవు, సత్కర్మలు చేయి, సత్ఫలితాలను పొందుతావు, దుష్కర్మలు చేయి, దుష్ఫలితాలను పొందుతావు. ఎప్పుడు అమ్మవారు సాక్షి మాత్రాలై చూస్తూ ఉంటుంది. అందుగురించి మీరు గుర్తుపెట్టుకోండి, 1000 ఆవులు ఉన్నవి. 1000 ఆవులలో ఒక చిన్న ఆవు కూడా మా నాన్నగారి మదన్నపేట హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్ దగ్గర ఏమున్నదంటే 1000 ఆవులను ఏర్పాటు చేసినాడు. రంగురంగుల ఆవులు ఉన్నవి. ఒక ఆవు కూడా ఆవు చిన్న దూడను కన్నదని, ఆ కన్నటువంటి కూడా 3 రోజులు కాగానే చిన్న నడుస్తున్నది. ఆమె ఆయన సంకలు ఉన్నది. మరి 1000 ఆవుల లోపల ఆ చిన్న దూడను విడిచిపెట్టినాడు. విడిచిపెట్టి అది ఎక్కడిపోతుంది, 1000 ఆవులు ఉన్నాయమ్మా, 1000 ఆవులు చిన్న ఆవులు ఉన్నది. దాన్ని విడిచిపెట్టినాడు ఆయన. విడిచిపెట్టి ఎక్కడిపోతుంది? తన తల్లి దగ్గరికి పోతుంది. నీవు మాదన్నపేటలో పుట్టినా, నీవు అమెరికాలో పుట్టినా, నీవు ఆస్ట్రేలియాలో పుట్టినా, నీవు ఎక్కడ పుట్టినా నీవు చేసిన పాపము నీ ఒడిలోకే పోతుంది అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అదే విధముగా నీవు చేసిన పుణ్యము కూడా ఈనాడు మాదన్నపేటలో నా విషయ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. దీనికి ఎందరెందరో ఆర్థికంగా సహాయపడినారు, ఎందరెందరో పుణ్య కార్యాలు ఏర్పాటు చేసినారు. నీవు చేసుకున్నటువంటి పుణ్యము ఆ చిన్న ఆవు కూడా తల్లి దగ్గరికి ఎలా పోతున్నారు అలా ఉన్నది. నేను చేసినటువంటి పుణ్యము ఏ డాక్టరు నిన్ను కాపాడన్నాడు, ఏ వైద్యుడు నిన్ను కాపాడన్నాడు, నీవు చేసుకున్నటువంటి పుణ్యము నిన్ను కాపాడుతాడు.